N45 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రీమతి కాకాని పూజితమ్మ మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వాడవాడల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విశాఖ వారి యొక్క నిరసనను తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అరకొరగా పథకాలు అందిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమమే వెన్నుపోటు దినం. ప్రభుత్వం అధికారులు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంత్రణ ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంత్రణ వ్యవహరిస్తుంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే విధంగా వీరి వ్యవహారం ఉంది. ఎంతో విజయవంతంగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు అయితే ఏంటి, గ్రామం నుంచి ప్రజలైతే ఏంటని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని వాళ్ళ నిరసన తెలిపారు. ప్రజలు చూస్తున్నారు. ఒకవైపు జగనన్న పాలనలో ఇచ్చిన మాట ఇచ్చినట్టే హామీలు వెంటనే పూర్తి చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరం కాలం పూర్తయినా కానీ ఎటువంటి హామీలు పూర్తి చేసుకోకుండా ఏదో అరాకొర ఇచ్చామని చెప్పి ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మంచి పద్ధతి అయితే కాదండి. ప్రజలే దానికి నిదర్శనంగా ఇంత భారీగా ర్యాలీలకు వచ్చి వాళ్ళ నిరసన తెలిపారు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తే తప్ప ప్రజలు సంతోషపడరు. జగనన్న పాలనలో మనం చెప్పుకోవాలి, ఆయన అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే విధంలో అయితే ఏమి, అభివృద్ధి బాటలు నడిపించారు అనుకోవచ్చు. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా ఆయన ఎక్కడా కూడా శాంతి భద్రతలు క్షీణించుకోకుండా ఎంతో ఒక మంచి వాతావరణం ఉండేదండి. ఇప్పుడు ఎంతసేపు చూస్తే ప్రతి ఒక్కరు అధికారుల దగ్గర నుంచి పరిధి దాటి ప్రవర్తిస్తూ మేము నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజల మీద దౌర్జన్యం చేయడం అనేది అధికారులు అయితే ఏమి, ప్రభుత్వం అయితే ఏమి, అది కరెక్ట్ కాదు. నాయకులు ఉన్నారు, ప్రజలు వాళ్ళని చూడ్డానికి వచ్చారు. ఈ ప్రోగ్రాం ఏంటి? ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు దినోత్సవం. ఏం చేశారు? నాయకుల్ని మాట్లాడకూడదని కొన్ని దగ్గరలు అడ్డుకున్నారు. ఇప్పుడు అంత దూరం నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ నాయకులు వాళ్ళతో మాట్లాడతారని చెప్పి వచ్చిన ప్రజలకి పాపం నిరుత్సాహపరచడం కదండి. పోనీ ఆపినంత మాత్రాన ఆ ప్రోగ్రాం ఏమన్నా ఆగిందా? అట్లే జరిగింది. అంతే ఉత్సాహంగా వచ్చి పాల్గొని ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ, అది మా సొంత ప్రోగ్రాం అని ఎందుకు పాల్గొన్నారు? వాళ్ళ కష్టాల గురించి పోరాటం చేస్తున్నాము. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అనో ఇంకొక పార్టీ గురించి కాదు, ప్రజలకి మేము అండగా నిలుస్తున్నాము, ప్రజల కష్టాల కోసం మేము పోరాడుతున్నాం అనేటువంటిది ఈ ప్రోగ్రాము. దాన్ని ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నించారో నాకు అసలు అర్థం కావట్లేదు. మేము అక్కడికి వెళ్ళాము, మాట్లాడాలని అంటే మాట్లాడనీలేదు. సరే, దానికి కూడా మేము ఎక్కడ ఇబ్బంది అనేది చేయకుండా సరేలేండి మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాము, పోయి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము, ఏముంది అనుకున్నాం. పాపం ఓ పత్రికా విలేకరు వచ్చి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆయన కూడా ఆపే, అంటే ప్రజాస్వామ్యంలో పత్రికలకు కూడా మీడియాకు కూడా స్వేచ్ఛ లేకపోతే మాట్లాడడానికి ఇంకెవరికి ఉన్నట్టు? ప్రజలను ఆపాలి, ప్రజల కోసం మాట్లాడే నాయకులను ఆపాలి, ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలి, చివరికి మీడియా గొంతు కూడా నొక్కాలి. ఇది ఈ ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి పని. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని మీరు గొంతు నొక్కాలని చూడడం కాకపోతే ఎంత ప్రశాంతంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, చివరికి అక్కడ కనీసం ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా కార్యకర్తలే నీట్గా ఆ ప్రోగ్రాము ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదని, ఎవ్వరికి మన వల్ల అంతరాయాలు జరగకూడదని చెప్పి అంత శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి ఆ ర్యాలీలో ఎవరో ఒకరు వచ్చి ప్రజలను అరవడం,
అక్కడ ఉండే కార్యకర్తలను అరవడం ఎందుకండి? అధికారులు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే కార్యకర్తలు కాదు, వాళ్ళు కూడా ప్రజలు. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈరోజు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారా అనేది అర్థం కాకుండా పనిచేయకూడదు. అధికారుల పని ఏంటి? ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫస్ట్ ప్రథమం. వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలా లేకపోతే వాళ్ళ మీద కూడా మీరు విరుచుకుపడేలాగా పనిచేయాలా అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. మీరు అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయొద్దు. కార్యకర్తలు ఇవన్నీ చేస్తున్నా కానీ అండి ఒకటి ఏంటంటే చాలా సంతోషం వచ్చేది ఏంటంటే నాన్నగారు లేరు, ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ప్రతి కార్యకర్త దానికి మాకు తోడుగా నిల్చున్నాడు. వచ్చిన ప్రతి కార్యకర్త మీద వీళ్ళు కక్ష కడుతున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు, మీ మీద కేసులు పెడతామంటున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. ప్రజలు రావడానికి ప్రయత్నిస్తుంటే మేము గ్యాదరింగ్ ఎక్కడ పెట్టాము అక్కడ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎవ్వరూ భయపడకుండా ఒక్కరు కూడా ఆగకుండా ఎంతోమంది కలిసి వచ్చి విజయవంతంగా ఈ ప్రోగ్రాం జరిపారు. ఎంత ఆటంకాలు వస్తే మాత్రం ప్రజల గుండెల్లో ఉండేటువంటి మనిషికి మీరు ఇంత అన్యాయం చేస్తే ప్రజలు వెనకాల ఆగుతారని మీరు ఎందుకు అనుకున్నారు? అరెస్టులకు భయపడలేదు, కేసులకు భయపడలేదు. చివరికి వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేయబోతున్నా కానీ వీళ్ళే లేదు మనం అన్న కోసం వచ్చాం, చేస్తే చేసుకోనివ్వండి, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీటన్నిటికీ రేపు సమాధానం దొరుకుద్దని ధైర్యంగా ప్రతి ఒక్క కార్యకర్త మేము ఎంత రుణపడి ఉండాలండి వాళ్ళకి. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మండల స్థాయి నాయకులకు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు చేయలేదనుకున్న వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా కేవలం నాయకుడు కాదండి, మార్గదర్శి. ఈరోజు ఆయన ఏ మార్గం అయితే మాకు చూపించిపోయారో అదే విధంగా మేము ప్రోగ్రాం చేసుకున్నాం. ఈరోజు కార్యకర్తలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ శ్రేయోభిలాషులు ఉన్నారు, అందరూ వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారినైనా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున వచ్చినటువంటి కాకాని పూజితారెడ్డి గారికైనా వాళ్ళ అండగా నిల్చొని ఉన్నారనేది ఎవరు మర్చిపోకూడదు. ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు పార్టీ పెద్దలు మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే ఏమో, ఎంపీ గురుమూర్తి గారు అయితే ఏమో వచ్చి మా అందరికీ అండగా నిల్చొని ఆ కార్యక్రమం మేము చేయగలమని చెప్పి నమ్మి దానికి ఖచ్చితంగా ఏ మాత్రం తగ్గకుండా అండి ప్రతి ఒక్కరూ ఎవరో పిలిచారనో ఎవరో ఇది చెప్పారనో కాదు, ఇది మన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈ ప్రోగ్రాము కనువింపయ్యి ఇటువంటి టార్గెట్ చేయడము లేకపోతే అక్రమాలకు ఆపేసి ఈ అరెస్టులకి స్వస్తి పలికి గవర్నమెంట్ ఇప్పటికైనా కనీసం ప్రజల కోసం పనిచేయడానికి ఒక చర్య తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. సెలవు.